గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు గాంధారిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి 100 మంది కొడుకులు పుడతారు. వీళ్ళని కౌరవులు అంటారు. అందులో పెద్దవాడు దుర్యోధనుడు. వీళ్ళకి ఒక కూతురు కూడా పుడుతుంది. తన పేరే దుశ్శల. ఇంకొక వైపు పాండురాజు. ఈయనకి ఇద్దరు భార్యలు, కుంతి మరియు మాధురి. కుంతికి ధర్మదేవుని అనుగ్రహంతో ధర్మరాజు, వాయుదేవుని అనుగ్రహంతో భీముడు, ఇంద్రదేవుని అనుగ్రహంతో అర్జునుడు పుడతారు. మాధురికి అశ్విని కుమారుల అనుగ్రహంతో నకులుడు మరియు సహదేవుడు పుడతారు. వీళ్ళే మన పాండవులు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత పాండురాజు చనిపోతాడు. అప్పుడు కుంతి తన 5గురు పిల్లల్ని తీసుకొని హస్తినాపురానికి వస్తుంది. అక్కడ పాండవులు మరియు కౌరవులు ఒకే ప్యాలెస్లో కలిసి పెరగడం మొదలు పెడతారు. కౌరవులు పాండవులు అందరినీ ద్రోణాచార్యుడి గురుకులానికి పంపిస్తారు. అక్కడ యుద్ధ విద్యలు, ధనుర్విద్య అన్నీ నేర్చుకుంటారు. ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ కూడా వాళ్ళతో పాటే శిక్షణ పొందుతాడు. కానీ అందరిలో అర్జునుడి ఏకాగ్రత, ప్రతిభ వేరే లెవెల్లో ఉంటాయి. ధనుర్విద్యలో అర్జునుడు అందరినీ మించిపోతాడు. ద్రోణాచార్యుడు కూడా అర్జునుడిని తన అత్యంత ప్రియమైన శిష్యుడిగా ప్రకటిస్తాడు. అర్జునుడి ప్రతిభ, భీముడి బలం, పాండవుల పాపులారిటీ చూసి దుర్యోధనుడికి అసూయ పెరిగిపోతుంది. ముఖ్యంగా భీముడు కౌరవులని తరచుగా ఓడించడం వల్ల దుర్యోధనుడు కోపంతో రగిలిపోతాడు. అప్పటి నుండి దుర్యోధనుడి మనసులో ఒకటే ఆలోచన: పాండవులు ఉంటే తనకి రాజ్యం దక్కదు అని. ఆ అసూయ మరింత పెంచడానికి ఎంట్రీ ఇస్తాడు ఒక డేంజరస్ మాస్టర్ మైండ్ శకుని మామ. దుర్యోధనుని ఆలోచనల్ని ఎలా మార్చాడు? పాండవులని అంతం చేయడానికి ఆయనేసిన పెద్ద కుట్రేంటి? అది తెలియాలంటే పార్ట్ 4 కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.